హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ అందాల రాక్షసి ఎపిసోడ్ 51. ఇక స్టోరీలోకి వెళ్తే, ఆయుష్ తన మెడ మీద పట్టిని మరింత గట్టిగా బిగించి పట్టుకొని తనకు ఊపిరాడకుండా చేస్తూ ఉన్న ఆశి ఏమాత్రం భయపడకుండా ఆయుష్ చేస్తున్న పనికి ఊపిరాడడం కూడా కష్టంగా మారి దగ్గుతూ కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటే, మీరు ఇంతకు మించి చేయగలిగింది ఏముంది ఆయుష్ గారు? మీకు ఎదురు చెప్పిన వాళ్ళని బెదిరించి అప్పటికీ వాళ్ళు మీకు లొంగకపోతే చంపేయడం మీకు చాలా ఈజీ కదా. లైఫ్ లాంగ్ మీ బెదిరింపులకు భయపడి నా ఫ్యామిలీని ఏం చేస్తారో అన్న భయంతో చస్తూ బ్రతికే కంటే ఒక్కసారి చచ్చిపోవడం బెటర్. నేను చావడానికైనా సిద్ధమే, కానీ మీకు భయపడి నాకు ఇష్టం లేకపోయినా నా శరీరాన్ని మీకు ఇవ్వలేను, చంపేయండి అంటూ ఆయుష్ వైపు చూస్తుంది. నిషాన్, మోహిత్, విక్రమ్ కంగారుగా ఆయుష్ని వెనక్కి లాగడానికి ట్రై చేస్తూ ఆయుష్ నుండి ఆశీని కాపాడడానికి ఎంత ట్రై చేస్తున్నా ఆయుష్ని ఇంచు కూడా వెనక్కి కదపలేకపోతున్నారు. ఇది నాకు నా భార్యకి సంబంధించిన విషయం, మధ్యలో మీరు అడ్డుపడకండి అని ముగ్గురిని విదిలించగానే ముగ్గురు వెళ్ళి కింద పడతారు. అది చూసిన ఆయుష్ ఏమాత్రం రియాక్ట్ అవ్వకుండా, చస్తాను అంటుంది కదా, చావనివ్వండి అంటూ కోపంగా చూస్తూ మరింత గట్టిగా నొక్కుతాడు. ఇంకొక నిమిషం అలాగే పట్టుకున్న ఆశి ఊపిరాగిపోతుందని ఆయుష్ విసుగ్గా తన చేతిని వెనక్కి తీసుకోగానే ఆశి అలాగే నేల మీదకి జారిపోయి రెండు చేతులతో గొంతును పట్టుకొని దగ్గుతూ ఉంటుంది. సంధ్య ఆశిని అలా చూసి ఫాస్ట్గా డైనింగ్ హాల్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి వాటర్ గ్లాస్ తీసుకుని వచ్చి, ఆశి అరీ ఓకే అంటూ ఆశిని తన ఒళ్ళోకి తీసుకొని తన గుండెల దగ్గర రబ్ చేస్తూ తనకి వాటర్ పట్టించి ఆశి సెట్ అవుతుంది. ఆశి సెట్ అయింది అనుకున్నాక ఆశిని జాగ్రత్తగా పైకి లేపి సోఫాలో కూర్చోబెడుతూ ఆయుష్ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. నువ్వేం చేస్తున్నావో కొంచెమైనా తెలుసా చేస్తున్నావా? చంపేస్తావా ఆశిని? ఇందుకేనా పెళ్లి చేసుకుంది? ఇప్పటికే ఆశిక దూరం అయ్యి చస్తూ బ్రతుకుతూ ఉన్న మాకు, ఆశి రూపంలో తను మళ్ళీ మా కోసం వచ్చింది అని ఆనందపడుతూ ఉన్న మాకు నీ ఆవేశంతో ఇలా కూడా మమ్మల్ని సంతోషంగా ఉండనీవా? మీకు నా కోపం మాత్రమే కనిపిస్తుంది తప్ప నా బాధ కనిపించడం లేదు కదా ఆంటీ. తను నన్ను ఏమందో మీరు కూడా విన్నారు కదా. నిజంగా నాకు అమ్మాయిల పిచ్చి ఉందా? ఉంటే ఈ 5 సంవత్సరాల కాలంలో నాకు నచ్చిన అమ్మాయిలతో రిలేషన్లో ఉండేవాడిని కదా. ఆశికాను తప్ప మరొకరిగా నా భార్య స్థానంలో అస్సలు ఊహించుకోలేను, ఎప్పటికీ ఊహించుకోను కూడా. ఇప్పటికీ ఎప్పటికీ ఆశికానే నా భార్య, తానే నా సర్వస్వం అంటూ బాధగా చెప్తాడు. ఆశి కోపంగా ఆయుష్ వైపు చూస్తూ, అంతగా మీ భార్యను మాత్రమే మీరు ప్రేమిస్తూ ఉంటే నన్ను ఎలా పెళ్లి చేసుకున్నారు? నాతో ఎలా ఫస్ట్ నైట్ చేసుకున్నారు? షటప్ ఆశి, ఇంకోసారి మన ఇద్దరికి ఫస్ట్ నైట్ జరిగింది అన్నావంటే ఈసారి చావు దాకా తీసుకుని వెళ్ళి ఆపను, డైరెక్ట్గా చంపేస్తాను అంటూ, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మన ఇద్దరి మధ్య ఏమీ జరగలేదు. ఐ మీన్ మనకి ఫస్ట్ నైట్ జరగలేదు. చాలా ఇంకా డీటెయిల్గా ఏమైనా చెప్పాలా? మా వాడు నిజంగా గోల్డ్ అబ్బా. ఆయుష్కి ఆశతో ఫస్ట్ నైట్ జరిగింది అని అందరూ అనుకున్నారు, కానీ మా వాడు ఇష్టం లేకపోయినా అలా సొంతం చేసుకునే టైప్ కాదు. అవ్వడానికి శాడిస్ట్ హీరోనే, కానీ అయినా ఏదైనా ఇష్టంతోనే సొంతం చేసుకుంటాడు తప్ప బలవంతంగా కాదు. అరే ఆయుష్గా, వీళ్ళందరూ కాదురా, నేనేరా నీకు ట్రూ ఫ్యాన్ని. కూలర్, ఏసీ అన్నీ నేనేరా నీకు, డోంట్ వరీ. నో, యువర్ లయింగ్. అబద్ధం చెప్పకండి ఆయుష్ గారు, మన మధ్య ఏమీ జరగకపోవడం ఏంటి అంటూ ఆవేశంగా పైకి లేచి, మనకి ఫస్ట్ నైట్ అరేంజ్ చేసిన రోజే మనకి ఫస్ట్ నైట్ జరిగిపోయింది కదా, మీరు మర్చిపోయారా లేక నన్నే గుర్తు చేయమంటారా? ఆ రోజు ఏం జరిగిందో నీకు తెలుసా అంటూ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని సూటిగా చూస్తూ అడుగుతాడు. నాకు తెలియకపోవడం ఏంటి? నాకు అన్నీ తెలుసు. ఆ రోజు నాకు ఇష్టం లేకపోయినా నన్ను మీరు అభిని అడ్డం పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసి నన్ను అంటూ చెప్పలేక సంధ్యాని హక్ చేసుకుని ఏడుస్తూ నన్ను బలవంతంగా సొంతం చేసుకున్నాడమ్మా అంటూ వెక్కిళ్ళ మధ్యలోనే చెప్తుంది. హో అవునా? అలా అయితే మనకి ఫస్ట్ నైట్ జరిగిందనడానికి నీ దగ్గర ప్రూఫ్ ఏమైనా ఉందా? అసహ్యంగా మాట్లాడకండి ఆయుష్ గారు, మనకి ఫస్ట్ నైట్ జరిగింది అనడం నిజం. అది మీకు నాకు మాత్రమే కాదు, ఇక్కడున్న అందరికీ తెలుసు. జరిగిన దాన్ని జరగలేదు అని ఎందుకు ప్రూవ్ చేయాలి అని చూస్తున్నారు? ఫస్ట్ నైట్ జరిగింది అనడానికి నేనే ప్రూఫ్. ఎందుకంటే నేను నిద్ర లేచేసరికి నాకే కాదు, మీ వంటి మీద కూడా ఎటువంటి డ్రెస్ లేదు. ఇద్దరం న్యూడ్గానే ఒకే బెడ్షీట్లో ఉన్నాం. న్యూడ్గా ఉంటే ఫస్ట్ నైట్ జరిగినట్టా? ఆ రోజు అసలు ఏం జరిగిందో తెలుసా? నేను నీకు తీసుకొని వచ్చిన పాలల్లో పంచదారతో పాటు స్లీపింగ్ పిల్స్ కూడా కలిపాను. అవి తాగి నువ్వు మత్తుగా నిద్రపోయావు తప్ప మన మధ్య ఏమీ జరగలేదు. మరి నా డ్రెస్ ఏమైంది? మీరు కూడా ఎందుకు డ్రెస్ తీసేశారు? ఏమీ జరగనప్పుడు మన ఇద్దరి వంటి మీద బట్టలు ఎందుకు లేవు? అవి నేను కావాలనే లైట్స్ ఆఫ్ చేసి ఇద్దరి వంటి మీద డ్రెస్సెస్ తీసేశాను తప్ప నిన్ను ఏదో చెయ్యాలని కాదు. ఫస్ట్ నైట్ జరిగింది అని నిన్ను నమ్మించడానికి అలా చేయాల్సి వచ్చింది.
నిజానికి ఆ రోజు మన మధ్య ఏమీ జరగలేదు. నువ్వు మత్తుగా నిద్రపోయావు, నేను వర్క్ చేస్తూ రాత్రి మొత్తం నిద్రకి దూరం అయ్యాను. ఆ రోజు జరిగింది ఇదే. కానీ నువ్వు అనుకున్నట్టుగా ఫస్ట్ నైట్ జరగలేదు. నేను అప్పుడప్పుడు బలవంతంగా ముద్దు పెట్టుకోవడం అండ్ హక్ చేసుకోవడం చేశాను. అది కూడా నీలో అషిక కనిపించినప్పుడు కంట్రోల్ చేసుకోలేక పెట్టాను. నువ్వు అనుకున్నట్టు ఆడపిల్లకి ఇష్టం లేకుండా తనని సొంతం చేసుకునే దుర్మార్గుని అయితే కాదు నేను. ఆయుష్ వైపు రాగిని, సూర్యదేవ్, కృష్ణదేవ్ గర్వంగా చూస్తే నిషాన్, మోహిత్, విక్రమ్ అడ్మైరింగ్గా చూస్తారు. ఇటు ప్రణవి కూడా నవ్వుతూ, అంటే వీళ్ళిద్దరికీ ఫస్ట్ నైట్ కూడా అవ్వలేదా? హాహా, ఇది నిజంగా గుడ్ న్యూస్. వీళ్ళకి ఈ జన్మకి ఫస్ట్ నైట్ అవ్వదు, నేను జరగనివ్వను. ఒసే ఆశి, నీ జీవితంలో ఎటువంటి సంతోషాన్ని ఉండకుండా చేస్తానే అని ఆశి వైపు కోపంగా చూస్తూ అనుకుంటుంది. మీరు చెప్పేది నిజమా? అంటే మన మధ్య నిజంగా ఏమీ జరగలేదా? ఇంకా నీకు నమ్మకం లేకపోతే వెళ్ళి డాక్టర్తో చెక్ చేయించుకో. నీకు మ్యారేజ్ అయినా నువ్వు ఇంకా కన్యగానే ఉన్నావు అని డాక్టర్ చెప్తుంది అని ఆశి వైపు చూస్తూ దీర్ఘంగా చెప్తాడు. ఆయుష్ గొంతులోని నిజాయితీకి ఆయుష్ చెప్పేది నిజమే అని అర్థమయ్యి ఆశి 25% మనసుకి హాయిగా అనిపిస్తుంది. ఇన్నాళ్ళు ఆయుష్ నిజంగానే తనను బలవంతంగా సొంతం చేసుకున్నాడు అని తనలో తానే చాలా కుమిలిపోతుంది. అలాంటిది ఇప్పుడు అలాంటిది ఏమీ జరగలేదు అని తెలిసేసరికి ఆశి సగభారం తీరినట్టుగా చాలా ఫీల్ అవుతుంది. సంధ్య ఆశి తలని ముర్తూ, చూడమ్మా ఆశి, ఆయుష్ నా కూతురు భర్త అని చెప్పడం లేదు, నువ్వు కూడా నా కూతురు అనుకునే చెప్తున్నాను. ఆయుష్ చాలా మంచివాడు. తనతో నీ జీవితం నిజంగా చాలా అందంగా ఉంటుంది. అనవసరమైన విషయాల గురించి గొడవపడి ఇద్దరి మధ్య దూరాన్ని పెంచుకోకు. ఇద్దరూ ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకోండి. నీకు అషిక గురించి ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే ఇద్దరు పీస్ఫుల్గా మాట్లాడుకోండి. అంటే ఆయుష్ చెప్పేది నువ్వు ప్రశాంతంగా విను, అప్పుడు ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు. ఇలా అందరిలో ఆయుష్ని కేర్లెస్గా మాట్లాడడం కరెక్ట్ కాదమ్మా. వెళ్ళమ్మా నీ రూమ్లోకి వెళ్ళి ఇద్దరు కూర్చొని మాట్లాడుకోండి. తీసుకెళ్ళి ఆయుష్ అంటూ ఆయుష్ వైపు చూస్తుంది. సంధ్య మీదున్న అభిమానం అండ్ గౌరవంతో ఆయుష్ ఆశి చేయి పట్టుకోవడానికి వస్తూ ఉంటాడు. అక్కడే ఆగండి ఆయుష్ గారు అంటూ తన చెయ్యి అటుపెట్టి ఆపి, అమ్మ, మీరు చనిపోయిన మీ కూతురులా నేనున్నాను అని నన్ను తనలో చూసుకుంటున్నారు. అది నేను తప్పు పడ్డం లేదు. బట్ అషికాను తప్ప మరొకరిని భారీగా ఊహించుకోలేను అని చెప్తున్న ఆ మనిషి జీవితాంతం అషిక జ్ఞాపకాలతో బ్రతకాలి, కానీ తన రూపంలో ఉన్న నన్నెందుకు పెళ్లి చేసుకోవాలి? ఇందులో ఏదో తెలియని మిస్టరీ ఉంది. అదేంటో చెప్పమని చెప్పండి. తనకు నిజంగా అషికలా ఉన్న నా రూపం కావాలా, లేక ఎంతైనా వయసులో ఉన్నాడు కదా, ఆడదాని అవసరం కోసం చేసుకున్నాడా? ఏయ్, నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? అసలు నువ్వేమైనా అప్సరస అనుకుంటున్నావా, లేక దివి నుండి భూమికి దిగి వచ్చిన దేవకన్య అనుకుంటున్నావా? నీకంటే 1000 రెట్లు అందంగా ఉన్న అమ్మాయిలు నా వెంట పడ్డా ఏ మాత్రం చలించని హృదయం నాది. ఎందుకంటే నా మనసంతా నా అషికానే ఉంది. ఎస్, ఐ లవ్ అషిక. హహా, అవునా? మరి అంత చలించని హృదయం నన్ను చూస్తే ఎందుకు చలించింది ఆయుష్ గారు అంటూ వెటకారంగా అడుగుతుంది. ఎందుకంటే నువ్వు బ్రతుకున్నా అంటూ బ్రతకడానికి అవసరమైన నీ గుండె నీది కాదు కాబట్టి, అది నా అషిక గుండె కాబట్టి, ఆ గుండె కొట్టుకునేది నా కోసమే కాబట్టి నిన్ను చూసి ఈ హృదయం చలించింది అంటూ మహల్ మొత్తం దద్దరిల్లేలా గట్టిగా అరుస్తాడు. అబ్బా, ఫైనల్లీ రివీల్ అయిపోయిందండి ట్విస్ట్. ఈ ఎపిసోడ్స్కి ఈరోజు అరిచి నా గొంతు పోయిందబ్బా నిజంగా. మీకు ఎపిసోడ్ ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.